అసలు ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? మా చుట్టాలను దింపడానికి జూబ్లీ బస్ స్టాండ్ వెళ్ళాను, కార్లో వెళ్ళాను. జస్ట్ డోర్ తీసి దాని మీద కాలు పెట్టే వరకు ఆ పక్కకే నాలా ఉంది. పడుడే ఈ కాలు అనేది దాని కింద బేస్ మీద తగిలింది, ఈ కాలు ఇరిగిపోయింది. మరి ఎట్లా మీకు ఎకనామికల్గా ఇప్పుడు? మా డాడీ కొంచెం హెల్ప్ చేస్తాడు మంత్లీ. దాంతో బ్రెయిన్కి ఏం ఎఫెక్ట్ అయింది? పడ్డప్పుడే కొంచెం బ్లడ్ క్లాట్ అయింది మేడం బ్రెయిన్లో. సమాజం మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఏం కోపం రాలేదా ఆ నిర్లక్ష్యానికి? 20 డిపార్ట్మెంట్ ఉంటాయి, 20 శాఖలలో లాస్ట్ శాఖ ఏదమ్మా? డిజబుల్డ్ శాఖ. మీరు ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు? ఆ ఆర్కెస్ట్రాలో నార్మల్ వాళ్ళు ఎలా చేస్తారో మా విజువల్ ఛాలెంజ్ పర్సన్స్ కూడా, ఒక బ్లైండ్ పర్సన్స్ కూడా సేమ్ దానికన్నా ఇంకా బాగా చేస్తారు. ఇప్పటిదాకా చెప్తున్నాను ఏంటంటే ఎవరు మాకు అవకాశం ఇస్తలేదమ్మా. చిన్నప్పటి నుండి అమ్మ నాన్నలు చూసి నడువు, జాగ్రత్త, ముందు చూసి నడువు అని చెప్తుంటారు. అట్లా మనం చాలాసార్లు చూసి నడుస్తాం, కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తికి ఒక చిన్న పొరపాటు 2 కళ్ళు లేకుండా చేసింది. అసలు ఆ పొరపాటు ఏంటి? చూసి నడవడానికి కళ్ళు పోవడానికి అసలు దాని మధ్య సంబంధం ఏంది? ఇట్లాంటివే మనతో పాటు శ్రీనివాస్ ఉన్నారు. అసలు శ్రీనివాస్ గారికి ఏం జరిగింది కనుక్కుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. అంటే ఇప్పుడు నా ఇంట్రో విన్నారు కదా, నిజంగానే కన్ఫ్యూజన్గా ఉంది. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? అమ్మా ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైక్ టీవీ మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇలాంటి మీ స్టూడియోలో అవకాశం ఇచ్చిన చాలా కృతజ్ఞతని. నేను తెలుసుకోవాలంటే నా పేరు శ్రీనివాస్. నేను ఇంతకుముందు ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేసేవాడిని. సో దురదృష్టవంతు ఒకటి ఏంటంటే 2021 జనవరి 10వ తారీఖు రోజు మా చుట్టాలను దింపడానికి జూబ్లీ బస్ స్టాండ్ వెళ్ళాను, కార్లో వెళ్ళాను. సో నైట్ 12 o'clock వాళ్ళ బస్సు ఉండే, డ్రాప్ చేసేసి వాష్రూమ్ కానీ లోపలికి వెళ్దాం పార్కింగ్లో జేబీఎస్ ఎగ్జిట్ అయ్యి బస్సెస్ ఎగ్జిట్ అయ్యి ఆ రోడ్లో కార్ పార్క్ చేశాను. పార్క్ చేశాడు మీకు అంతా తెలుసు. ఇట్లా డ్రైవర్ సీట్లు ఇట్లా డోర్ తీయంగానే మనకి బయటికి తీస్తాం, కాల్ పెడతాం కదా. కాల్ పెట్టేటప్పుడు అక్కడ ఏముంది, ఒక చిన్న మాన్యువల్ ఉంది. అది మాన్యువల్ మంచి పెద్దదే ఉంది. అది నాకు నైట్ కనపాలే. 12:10, 12:15 అవుతుంది నైట్. 12 అనుకో ఇట్లా జస్ట్ డోర్ తీసి దాని మీద కాలు పెట్టే వరకు ఆ పక్కకే నాలా ఉంది. ఆ మాన్యువల్ పక్కకే నాలా. ఆ మాన్యువల్ స్లిప్ అయ్యి అది ఇరిగిపోయి ఉండే ఆల్రెడీ కొంచెం. ఆ కాలు పెట్టేవారు దానిలో పడిపోయా, ఆ మాన్యువల్ పడిపోయా మొత్తం. ఆల్మోస్ట్ 12 ఫీట్లేమో లోతుంది అన్నాడు. 12 ఫీట్లు పడుడే ఈ కాలు అనేది దాని కింద బేస్ మీద తగిలింది, ఈ కాలు ఇరిగిపోయింది. కాలు ఈ వెనుక హిప్ దగ్గర ప్లస్ స్పైన్ దగ్గర కూడా రాడ్ వేసారు. దీని అంతా రాడ్ ఉంది, వెనుక ప్లేట్ వేసారు. ప్లేట్ వేసినప్పుడే లోపల పడ్డప్పుడే కొన్ని రాడ్స్ లాగా ఉన్నాయి, చిన్నగా జిఏ వైర్స్ లాంటివి ఏమో. ఆ వైర్ దీంట్లో కళ్ళలో కూర్చుకొని వెనకకి వెళ్ళింది. ఇది ఫ్రాక్చర్ అయింది, ఈ కాలు ఇది అయిపోయింది. పడ్డప్పుడే ఈ ఎయిర్ క్రాక్ వచ్చింది. ఇక్కడ బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాకేం తెలియలేదు. అసలు నేను అంత అన్కాన్షియస్లో ఉన్నా, నాకేం తెలుస్తలే. కింద పడిపోయిన ఫోన్ కొట్టుకుపోయింది. ఆ నాల వాటర్ ఆల్మోస్ట్ నడుము దాకుండే. ఒక చిన్న బండి ఉండే, ఆ బండకి ఈ కాలు ఎట్లుందంటే హ్యాంగింగ్ అవుతుంది. కాలు దీని మీద స్పర్శ లేదుగా, ఇది ఒకటే కాలు ఉంది. కానీ అయినా కూడా ఎట్లుందంటే పడంగానే నాకేం అర్థం కాలే. ఈ కాలు ఒక బండకి ముంగడ ఒక బండి ఉండే, ఆ బండకి పట్టుకొని ఉన్నా అంతే. ఇంత ఉండే వాటర్, ఫోన్ కొట్టుకపోయింది, అన్ని కొట్టుకపోయింది. దీని నుంచి బ్లీడింగ్ అవుతున్నది. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది, దాంట్లో పడిపోయి ఉన్నా. అప్పుడు అర్థమవుతుంది ఏదో అయింది నాకు అని చెప్పి. అప్పుడు నొప్పి స్టార్ట్ అయింది, కాలు నొప్పి స్టార్ట్ అయింది. ఎవరిని పిలుద్దామని అర్థం కాలే. నైట్ ఆల్మోస్ట్ 11 అవుతుంది, 12:45, 1 అవుతుంది. పిలుస్తున్నా ఎవరు పలకట్లే. ఒకటి ఏంటంటే కార్లో ఇది పాకెట్లో ఏంటంటే కార్ కీస్ పెట్టుకున్నా, ఇగ్నిషన్. మామూలుగా మనం ఇగ్నిషన్ కొడుతుంటే సైరన్ వస్తుంది కదా కార్ది. ఆ సైరన్ తోట ఎవరైనా ఒకరు వస్తారేమో అని చెప్పేసి ఆ ప్రెస్ చేస్తా ఉన్నా. పాపం ఒక అతను ఆటో అతను నైట్ పాపం ఎవరైనా డ్రాప్ చేసినట్టున్నాడు, ఆ కార్ వెనకకే పెట్టుకొని పడుకున్నట్టున్నాడు. ఇక అతను కోపం వచ్చి ఏంది సైరన్ ఇట్లా కొడుతున్నట్టే అప్పుడు కొంచెం ఆయనకి వాయిస్ వినపడుతుంది, ఎక్కడి నుంచో వాయిస్ వస్తుందని. ఆయన పాపం 4 స్టార్స్ తీసుకొచ్చి ఆ నాళాలు ఇట్లా పెట్టి చూస్తే దాంట్లో పడిపోయి ఉన్నాయి. ఇలా పడిపోయారంటే అన్న ఇట్లా పక్కకు పడిపోయి దీంట్లోకి వచ్చినానంటే ఏంది అంతగానం రక్తం వస్తుంది అంటే అన్న ఇట్లా పుచ్చుకున్నది, కానీ ఇక్కడ పడ్డప్పుడే ఇది తగిలింది దెబ్బ అంటే ఒక్క నిమిషం ఆగని చెప్పి లోపలికి వెళ్ళి ఒక 5 మంది డ్రైవర్ని తీసుకొని వచ్చింది. జేబీఎస్లోనే తీసుకొచ్చి ఎవరు దిగలేరు ఆ టైంలో. ఆల్రెడీ 1:30, 1:40 అట్లా అవుతుంది టైం.
పాపం 5 మంది డ్రైవర్ని తీసుకొచ్చేసి అక్కడ పక్కన ఒక స్లాబ్ది సరువు కట్టే ఉండే, ఆ సరువు కట్టే లోపల పెట్టారు. ఖాళీ కట్ట పట్టుకొని పైకి లేపుతామని అన్నారు. కట్ట పట్టుకొని పైకి లేపేశారు నన్ను. లేపేటప్పుడే ఈ కాలు ఇట్లా ఊగుతుంది మొత్తంకే, ఆల్మోస్ట్ హ్యాంగింగ్. పాపం వాళ్ళు బయటికి తీసుకొచ్చి ఇంత కాటన్ తీసుకొచ్చి అన్నీ పెట్టి నైట్గా 1:45 నన్ను లిఫ్ట్ చేశారు. నేను 12:10కి 12:15 పడితే 1.5 అవర్ దానిలో నడిపే ఉన్నా. ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే ఆ జూబ్లీ బస్ స్టాండ్లో బస్సెస్ కడుగుతూ ఉంటారు. ఆ వాటర్తో ఎన్నో కానీ కొట్టుకుపోతుంది, అది కన్ఫర్మ్. అది ఆ టైంలో ఆయన వచ్చిన ఆటో డ్రైవర్ చాలా నాకు దేవుడిలాగా వచ్చిండు అనుకుంటున్నా. కానీ ఆయన వచ్చి కాపాడినందుకు ఇవాళ నేను ప్రాణంతో బయటపడ్డా. తర్వాత మా అన్నయ్య తమ్ముడు వచ్చారు, యశోద హాస్పిటల్ తీసుకెళ్ళాడు. యశోద హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం ఫస్ట్ ఎయిడ్ లాగా చేశారు. కానీ వాళ్ళు చెప్పిన రేట్కి నాకు అప్పుడే కొంచెం జాబ్ కూడా కొత్తగానే జాబ్ రిజిస్ట్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కోవిడ్ టైం, ఇన్సూరెన్స్ కూడా వర్కౌట్ అయ్యేటట్టు లేదు. సరే అని చెప్పి మా ఫ్రెండ్కి ఆ నైట్ 3:30కి ఫోన్ చేసిన. నంబర్ మాత్రం కొంతమంది ఐడియా ఉంది. కాల్ చేస్తే లిఫ్ట్ చేసి ఇట్లా అయింది అన్నారు. ఇమీడియట్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళాం. ఆ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది డాక్టర్లు ఎంబీబీఎస్ దాంట్లో కంప్లీట్ చేస్తే అక్కడికి వెళ్ళగానే వాళ్ళే ట్రీట్మెంట్ చేశారు. 24 days వరకు హాస్పిటల్లోనే గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఫస్ట్ కాల్ది మొత్తం సర్జరీ చేసి రాడ్స్ అని చేసి వెనక ప్లేట్ అని పెట్టి అప్పుడే డయాబెటిక్ అటాక్ అయింది నాకు. తర్వాత కన్ను మాత్రం ఏం చూడలేదు, ఖాళీ జస్ట్ ఒక కాటన్లో పెట్టి చూద్దాం తర్వాత అన్నట్టు ఉండే. తర్వాత కొంచెం ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే ఏం కాదండి, కన్ను మాత్రం పోయింది, చూద్దాం ఇంకేమైనా విజన్ వస్తుందా అని చెప్పి ఫస్ట్ కాళ్ళు దాంతో అయిపోయిన తర్వాత అక్కడే గాంధీ హాస్పిటల్లోనే కన్ను చూపెట్టారు. వాళ్ళు సరోజిని దేవికి రిఫర్ చేశారు. సరోజిని హై హాస్పిటల్లో అది నరం తెగిపోయింది. సో ఫస్ట్ ఐది మాత్రం పోయింది. ఫస్ట్ ఇంజెక్షన్స్ ఇద్దాం, ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా చూద్దామన్నారు. కానీ ఇంజెక్షన్స్ ఇచ్చిన కానీ కంట్రోల్ కాలి, స్వెల్లింగ్ బాగా వచ్చేసింది, ప్రెషర్ ఎక్కువైపోయింది, కళ్ళల్లో చాలా పెయిన్ ఎక్కువైతుంది. మళ్ళీ సెకండ్ టైం రమ్మని చెప్పారు. వెళ్తే కన్ను తీసేయాలని చెప్పేసి అన్నారు. ఫస్ట్ కన్ను లెఫ్ట్ కన్ను తీసేయాలని చెప్పేసి అన్నారు. ఈ ఆల్మోస్ట్ 1.5 year వరకు నేను బెడ్ హిడనే అయిపోయినా. ఈ కాలు అయిపోయి బెడ్ మీదనే ఉంటుడు, కన్ను కనబడక విజన్ తగ్గిపోతూ ఉంది. తర్వాత సెకండ్ వేవ్ వచ్చేసింది. ఆ టైంలో సెకండ్ వేవ్ వస్తేనే డాక్టర్లు ఏమన్నారు, ఇప్పుడేం రాకండి శ్రీనివాస్, ఇక్కడ ఉన్న పేషెంట్స్కి చాలా ప్రాబ్లం ఉంది, మీకు ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం అప్పుడు ఏదో ఐకి సంబంధించిన డిజీజ్ కూడా వచ్చింది కోవిడ్ది, దాన్ని ఏమంటారో తెలియదు ఆ టైంలో. సో మీరు ఇప్పుడు రాకండి అని చెప్పారు 3 months తర్వాత. కానీ అప్పటికి కంట్రోల్ కాక చాలా ప్రెషర్ అయిపోయింది. ఇక సెకండ్ ఒపీనియన్ కొంతమంది ఫ్రెండ్స్ మా డాడీ ఏమన్నారంటే డాక్టర్ అగర్వాల్ హాస్పిటల్కి వెళ్దామని చెప్తే డాక్టర్ అగర్వాల్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా సమ్ మెడికేషన్స్ లాగా చేసిరు, స్టీరాయిడ్స్ ఇచ్చారు, ఇంజెక్షన్స్ ఇచ్చారు, కానీ కంట్రోల్ కాలే. కానీ తీసేయాలండి, కన్ను తీసేస్తే ఇంకో కన్ను స్టేబుల్గా ఉంటుంది, అంటే ఇంపాక్ట్ అదేం ప్రాబ్లం కాదు, బాగుంటుంది అన్నారు. సరే అని చెప్పి ఫస్ట్ ఒక కన్ను తీసేశారండి. తీసేసిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి కంపెనీతో మాట్లాడాను నేను చేసిన జాబ్ తోటి. సో సరే అని చెప్పి మళ్ళీ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఐబీఎంలో, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా నాకు మళ్ళీ ఇచ్చారు జాబ్. అక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత నాకు ఇట్లానే వర్క్ చేస్తున్న కొద్దీ ఈ కన్ను కూడా ఆల్మోస్ట్ 5% కనపడుతుంది అండి, నాట్ మోర్ దాన్ దట్. అంటే ఒక మనిషి ఉన్నాడు అని అక్కడ తెలుస్తుంది, ఎవరు ఉన్నారని తెలియదు అక్కడ. కానీ ఆ 5% విజువల్లోనే వర్క్ చేసిన జాబ్. ఓకే. కరెక్ట్ 2023 February 26th రోజు ఈ కళ్ళ నుంచి వాటర్ కారుతూ ఉంది. అంటే ఈ పడ్డప్పుడే లోపల ఇంటర్నల్ కొంచెం డ్యామేజ్ అయిందండి. అంటే కొంచెం బ్రెయిన్కి ఎఫెక్ట్ కావడం, బ్లడ్ క్లాట్ కావడం, దానివల్ల ఇంకొక కన్ను కూడా ప్రెషర్ కావడం, ఇన్ఫెక్షన్ అయిపోయి ఈ కన్ను కూడా జస్ట్ ఒకసారి వెళ్ళి చెకప్ చేద్దాం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను. మళ్ళీ డాక్టర్ అగర్వాల్కి వెళ్ళాను. శ్రీనివాస్ ఇది కూడా మొత్తం ఇన్ఫెక్షన్ అయింది, మీకు లోపల సిలికాన్ ఆయిల్ ఒకటి ఉంటుంది, ఆ ఆయిల్ తీసేస్తే ఏమైనా విజన్ కనపడుతుందో చూద్దాం, కానీ నేనైతే అష్యూరెన్స్ ఇవ్వను ఎంతవరకు అవుతుందని. ఎందుకంటే డయాబెటిక్ కూడా వచ్చింది కాబట్టి కొన్ని ఫ్లక్చువేషన్స్ తోటి డయాబెటిక్ తోటి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నారు. కానీ సర్జరీ చేసినప్పుడే పోయిందండి. ఇంకొక నరం కూడా జస్ట్ నరం కూడా టోటల్ డ్యామేజ్ అయిపోయింది. అదే స్పాట్లో అనేసారు అవి కూడా చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది, తీసేయాల్సి వస్తుంది, ఇంకా కన్ను రాదని చెప్పేసి అన్నారు. లోపల మా మిస్సెస్కి చూపెట్టిరు, మా బ్రదర్ ఉండే, మా ఫ్రెండ్స్ ఉండే, ఇప్పుడు తీయకపోతే మాత్రం బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇంకొక కన్ను కూడా తీసేసారు. ఇక 2 కన్ను పోయినాయి. 2 కన్ను పోయిన తర్వాత కూడా చాలా బాధపడ్డాను, ఎందుకంటే మ్యారేజ్ అయింది నా పాప. ఇప్పుడు ఏం చదువుతుంది? ఇప్పుడు 8th class. ఓకే. ఇప్పుడు 8th class చదువుతుంది. మీ వైఫ్ వర్క్ చేస్తూ ఉంటారా? లేదండి, హౌస్ వైఫ్ అండి. మరి ఎట్లా మీకు ఎకనామికల్గా ఇప్పుడు? ఎకనామికల్ అంటేనండి మా డాడీ కొంచెం హెల్ప్ చేస్తాడు మంత్లీ. ఆ డాడీ కూడా రిటైర్డ్ ఎంప్లాయ్, వచ్చిన దాంతో హెల్ప్ చేస్తాడు. మిగతాదంతా కూడా నేను ఏదైనా నేను ఇట్లా బ్లైండ్ అయిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. సో ఇట్లనే నాకు ఫ్రెండ్స్ కొంతమంది నాకు రిఫర్ చేశారు, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఇట్లా బ్లైండ్ వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తారా, అక్కడ ట్రైనింగ్ ఇస్తే నీకు ఉద్యోగం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటే
వెళ్ళి అక్కడ 3 months రీహాబ్ సెంటర్లో అన్నీ నేర్చుకున్నా. అంటే ఎలా అంటే ప్రతి ఒక్కటి కంప్యూటర్స్ ఎలా నేర్చుకుంటారు, నార్మల్ వాళ్ళు టైప్ చేయడమే కష్టం, బ్లైండ్ వాళ్ళు ఎలా చేస్తారు, కానీ వాళ్ళు 3 months ట్రైనింగ్లో నేను 41 daysలో కంప్లీట్ చేసుకున్నా ట్రైనింగ్. కంప్యూటర్ నేర్చుకున్నా, ఎంఎస్ ఆఫీస్ అనేది నాకు ఇంతకుముందు కూడా వచ్చు, కానీ అంటే ఆ సాఫ్ట్వేర్ డిఫరెంట్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ తోటి మంచిగా నేర్చుకున్నా. ఇప్పుడు అన్ని ఆపరేటింగ్ చేయగలుగుతా, టైపింగ్ చేయగలుగుతా, పవర్ పాయింట్ చేయగలుగుతా, ఎక్సెల్ చేయగలుగుతా, జీమెయిల్ బ్రౌజింగ్, వచ్చిన మెయిల్స్ ఏమి వచ్చినాయి మళ్ళీ నేను పంపించడం అన్నీ కూడా చేస్తా. కానీ మీలాగా అంత పర్ఫెక్ట్నెస్ కాకపోయినా అట్లీస్ట్ కొంచెం టైం తీసుకున్నా పంపించగలుగుతా, అన్నీ చేయగలుగుతా. మొబైల్ కూడా మీరు ఎలా ఆపరేట్ చేస్తారో నేను అలా ఆపరేట్ చేస్తాను. ఎట్లా మీకు కనిపించదు కదా? మాకు ఒక ఆప్షన్ ఉందమ్మా దీంట్లో, Okay. ఫోన్లో ఒక యాప్ ఉంది. ఆ యాప్ తోటి ఎవరు ఇన్కమింగ్ కాల్ చేసారు, మేము ఎవరికైనా చేయాలన్నా వాట్సాప్ మెసేజెస్ కానీ ఏది ఉన్నా కూడా మేమే చేయగలుగుతాం. కొంచెం టైం పడుతుంది కానీ అన్నీ కూడా మేమే చేయగలుగుతాం. అంతేకాకుండా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో కానీ ఇంట్లో టీ పెట్టుకున్నప్పుడు కూడా నేనే పెట్టుకుంటాను. ఎప్పుడైనా అవసరం ఉందంటే మా వైఫ్కి ఏదైనా వంట ఏమంటే కూడా చేస్తా, అన్నీ చేస్తా, కానీ కొంచెం జాగ్రత్త చేసుకుంటా, ఏదైనా యాక్టివిటీ చేసుకుంటాం. ఇంకా మీరు ముందే ఇల్లు మొత్తం చూసున్నారు, మీకు అంత తెలుసు కాబట్టి అట్లా చేయగలుగుతాను. కొత్త ప్లేసెస్లో వెళ్తే కొంచెం కష్టం అవుతుంది, ఓకే చాలా కష్టం అవుతుంది. ఓకే, నాకు అసలు మాటలు రావట్లేదు మీరు ఇంత చెప్పిన తర్వాత. నేను కూడా షాక్లో ఉన్నా. అసలు దీని తర్వాత అంటే మీకు కన్ను పోయింది కదా, అదే లోపలికి వచ్చిన తర్వాత కూడా మీకు అంటే ఓకేనా? అంటే మీరు అన్ని రోజులు టైం తీసుకున్నారు కదా కన్ను తీయడానికి కూడా. అవును మేడం. ఓకేనా మరి? దాంతో బ్రెయిన్ కి ఏం ఎఫెక్ట్ అయింది? పడ్డప్పుడే కొంచెం బ్లడ్ క్లాట్ అయింది మేడం బ్రెయిన్లో. చాలాసార్లు ఎంఆర్ఐ స్కానింగ్ తీసిండ్రు, కొన్ని ఇంజెక్షన్స్ తోటి కానీ కొంచెము జస్ట్ కొన్ని పైప్స్ వేసి వాటర్ కూడా తీశారు కొంచెము. దాంతో కొంచెము ఈ ఐ తీసేసినందుకు కొంచెం కంట్రోల్ అయింది. ఈ 2 కళ్ళు తీసేసినందుకు కొంచెం దానిలో బ్రెయిన్లో కంట్రోల్. అదే అప్పటి వరకు వాటర్ గారుతూనే ఉంటాయి. వాటర్ ఇప్పటికైనా కూడా ఐస్ నుంచి వాటర్ గారుతూనే ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ కూడా ఏమన్నారంటే ఈ 2 ఐస్ కూడా ఏంటంటే బాల్స్ పెట్టారండి. ఇప్పుడు మామూలుగా ఆర్టిఫిషియల్ ఐస్ అన్నమాట, జస్ట్ బొమ్మ కళ్ళు అది పెట్టారు. అవి కూడా ఏమంటున్నారంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎయిర్ వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు ఏమవుతుందంటే మార్నింగ్ లేవగానే మనం బ్రష్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాం కదా, ఆ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కూడా బాల్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అది కంట్రోల్ అయితే అది లోపల నుంచి ప్రెషర్ గాలి కొడుతుంది, ఇట్లా అది పడగానే బయటకు వచ్చేస్తుంది. డాక్టర్స్ ఏమన్నారంటే మళ్ళీ ఒకసారి చెకప్ చేపిస్తే అది టోటల్గా ఐబ్రోస్ తోటి మొత్తం మూసేయాలి, ఇక కన్ను రెప్ప ఓపెన్ కాదు, అట్లా చెయ్యమని చెప్తున్నారు. ఇప్పటికే చాలా సర్జరీస్ అయినాయి. ఆ సర్జరీ అంటేనే భయం అవుతుంది. ఇప్పుడు ఇంకా సర్జరీస్ అంటే కూడా నాకు చాలా హెల్ప్ చేసి చేయలేదని కాదు, నాకున్న సేవింగ్స్ అమౌంట్స్ తోటి మా డాడీ కొంచెం హెల్ప్ చేశాడు. కానీ ఇప్పుడు అంత ఆర్థిక పరిస్థితులు అంతా లేను ఉన్న విషయం చెప్పాలంటే. ఇప్పుడు ఇన్ని సర్జరీ చేసుకున్నా కానీ ఇక నా పాపకి ఏదైనా చూడాలి కదా. ఇప్పుడు మా డాడీ ఉన్నాడు, ఏదో చదివిస్తాడు పాపం, చదివించడానికి కాదు కానీ ఎంతవరకు చదివిస్తాడు మా డాడీ కూడా. ఆయన కూడా రిటైర్డ్ ఎంప్లాయీ, 72 yearsకి వచ్చారు. వాళ్ళ ఇప్పుడు మేము చేయాల్సిన పోనీ అతను మాకు చేయడం నాకు ఇంపార్టెంట్ కాదు. సో కొన్ని క్లాసెస్ లాగా చెప్పుకుంటాను, మంత్లీ ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటే కొన్ని డబ్బులు వస్తాయి, అంత ఏం కాదు. ఏమేమి చెప్తారు ఆన్లైన్లో? కంప్యూటర్ క్లాసెస్ చెప్తాను, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తాను. ఇంకోటి సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను. నేను ఇంతకుముందు ఐటీలో పని చేసినప్పుడే కొంచెం నేర్చుకున్నాను. తర్వాత రిహాబ్ సెంటర్లో బయట కొన్ని ఫుల్ స్టాక్ ట్రైనింగ్, పైథాన్, C++, జావా స్క్రిప్ట్స్ కూడా నేను నేర్చుకున్నా. అవి కొన్ని నేర్పిస్తాను, కొంతమంది పిల్లలకి నేర్పిస్తా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఓన్లీ బ్లైండ్ వాళ్ళకే నేర్పిస్తాను. ఆ బ్లైండ్ వాళ్ళు కూడా పాపం వచ్చే పెన్షన్ మీద వాళ్ళకి మెడికల్స్ దానికి ఇది కాకుండా అనే దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటా వాళ్ళకు ఉన్నంత పైసలు ఏదో ఇస్తారు అంతే. నేను అది కూడా ఫోర్స్ చేయను. ఓకే, కొంతమంది పేరెంట్స్ లేరు, కొంతమందికి అమ్మ ఉంటే నాన్న లేరు, నాన్న ఉంటే అమ్మ లేరు, వాళ్ళ పరిస్థితులు అంతంత మాత్రం ఉన్నప్పుడు మా బాబుకి ఇది ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ కోసం ఏదో చేయాలా అన్న తపన ఉంటుంది. కానీ వాళ్ళతోటి నాకేమంతా వాళ్ళకి నేర్పించాలని చెప్పేసి నాకు చాలా సంతోషం. కానీ వాళ్ళు నాకు ఎంత ఇస్తారో అనేది నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు దాంతో. సో ఇప్పుడు ఇక ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు, ఏదో ఇంట్లోనే ఉంటున్నాను, ఏదో చేద్దామన్న ఆలోచనతో ఉన్నది నాకు. ఎక్కడ మీరు చదువుకున్నది, మీరు పుట్టింది? నాది ప్రాపర్ మొత్తం నిజామాబాద్. నేను ఇంటర్, 10th, ఇంటర్, డిగ్రీ మొత్తం నిజామాబాద్ ఏమన్నది. తర్వాత హైదరాబాద్కి వచ్చేసాను, ఇక్కడ జాబ్ చేసుకున్నాను, కొన్ని ట్రైనింగ్ చేసుకున్నాను, కొన్ని వేరే కంపెనీస్లో వర్క్ చేశాను, HCLలో వర్క్ చేశాను, డెలైట్లో వర్క్ చేశాను, లాస్ట్ IBMలో వర్క్ చేశాను. ఓకే, మీకు ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు ఎక్కడ చేశారు, ఏ ఆఫీస్లో చేస్తున్నారు అప్పుడు? నేను అప్పటికి రెసిషన్లో ఉండే, మన జాబ్ చేయలేకపోతుండే. కంపెనీ వాళ్ళకి అప్పటికే ఈ
కోవిడ్ ఉన్నదని చెప్పేసి అంటే కొంతమంది ఎంప్లాయీస్కి ప్రాజెక్ట్ లేదని ఏం లేదు అని చెప్పేసి అప్పుడు నేను జాబ్ ఏం చేయలేదు. ఓకే. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మనేమో హౌస్ వైఫ్, నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు నాన్న హెల్ప్ తోటే నడుస్తుంది ఇంకా. నాన్న హెల్ప్ చేస్తాడు. అయినా అవును. ఒకటే పాప మీకు? ఒకతే పాప. ఓకే. అక్క అంటే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. అన్నయ్య పెద్దన్న యూఎస్లో ఉంటాడు. ఆయన ఫ్యామిలీ సెటిల్ చేసుకున్నాడు. చిన్న ఇక్కడ హైదరాబాద్లో ఒక కంపెనీలో వర్క్ చేస్తాడు. మీ వైఫ్ ఏం చదువుకున్నారు? మా వైఫ్ డిగ్రీ అయిపోయింది, హోటల్ మేనేజ్మెంట్ చేసింది, డిస్కంటిన్యూ అయింది. సో ఒకసారి హోటల్ కూడా పెట్టాము, ఎప్పుడు యాక్సిడెంట్ అయినాక పెట్టాము. తర్వాత ఈ కన్ను ఇన్ఫెక్షన్ అయిన తర్వాత, ఈ మల్టిపుల్ సర్జరీస్ అయిన తర్వాత మా మిసెస్ లేకపోతే నాకు నడవకపోతుండే అండి. ఎందుకంటే ఎవరు వచ్చినా, మా అమ్మ వచ్చినా కూడా పాపం నన్ను పట్టుకొని నడిపాడు. ఎందుకంటే ఏజ్డ్ కాదు మమ్మీ కూడా. ఇక మా మిసెస్ అనేది హోటల్ తీసేసింది. అక్కడ చిన్న క్యాంటీన్ అండి, చాలా చిన్న క్యాంటీన్ ఉండే. పాపను పట్టుకొని చూసుకోవాలి అని చూడాలంటే అది క్యాంటీన్ తీసేసాను నేను. క్యాంటీన్ తీసేసిన తర్వాత ఇక ఏం చేయలేదు. ఇక తర్వాత చాలా సర్జరీస్ అయినా, ఆల్మోస్ట్ 13 సర్జరీస్ దాకా అయినా నాకు 2 కళ్ళకి. అవును. ఏది ఇప్పుడు కాలుదొకటి? కాలు కాకుండా కళ్ళది మాత్రం 13 సర్జరీస్ అయినాయి. సరోజిని దేవి ఓన్లీ కన్నుకే? కన్నులకి 2 కళ్ళకి మంచి చేద్దామని ఎన్నో సర్జరీ చేశారు, కానీ అది కాలే. ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటా, సిలికాన్ ఆయిల్ చేసుకుంటా, ఫస్ట్ ఏమంటారు గ్లూకోమా చేశారు, రెటినా అవి చేశారు, క్యాటరాక్ట్ సర్జరీ చేశారు, ఏది కాలేదు అసలు. అది లోపల మెయిన్ నర్వ్, ఆప్టిక్ నర్మే డ్యామేజ్ అయినప్పుడు కూడా వాళ్ళు కొన్ని స్టీరాయిడ్స్ తోటి ఏదైనా చేద్దామని చెప్పేసి అన్నారు, కానీ దానివల్ల కాలే. ఒక కన్ను అయిపోయిన తర్వాత ఇంకొక కన్ను, ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి, తర్వాత ఈ కన్ను అయిపోయినాక ఇంకో 1 మంత్ ఇచ్చి ఈ గ్యాప్. ఇప్పుడు వేరే కన్ను పెట్టడానికి కూడా లేదా? లేదు, లోపల నర్వ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక కన్నుకి, ఒక ఐబాల్కి ఏమన్నా మనకి స్టోన్ వచ్చి పడ్డా కూడా ఓన్లీ ఐబాల్కి ఏమన్నా తలిగితే మనం రిప్లేస్ చేయొచ్చు. ఆ కన్నుతోటి నరాలు దెబ్బతింటే, ఆ నరాలతోటి దెబ్బతిన్నప్పుడు ఆ నరాలు మీకు తెలిసే ఉంటాయి, ఎన్నో లక్షలాలు ఉంటాయి అవి. అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అది ఒకటి యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమైందో నాకే అర్థం కాకుండా ఆ షుగర్ ఫ్లక్చుయేషన్స్ తోటి కూడా కంట్రోల్ కాకపోయింది. ఓకే. దాంతో డయాబెటిక్ వచ్చింది కాబట్టి ఇంకా పడ్డప్పుడే డయాబెటిక్ వచ్చింది. కంట్రోల్ కానికే చాలా టైం పట్టింది. ఇప్పుడు మీ వైఫ్ కూడా ఏం వర్క్ ఏం చేయట్లేదు? ఇప్పుడు నన్ను పట్టుకొని ఉండాలి, మళ్ళీ పాపనేమో పొద్దున వెళ్తుంది, మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. నాకైతే కనపడదు. ఒకసారి ఇట్లనే ఇంటి దగ్గర నుంచే ఇంట్లోనే ఉంటాం, ఇండిపెండెంట్ హౌస్ రెంట్కి ఉంటాను. నాకు కొంచెం భయం అవుతుంది, ఎవరైనా వస్తున్నారా పోతున్నారా అని చెప్పేసి అంటారు. గడప దగ్గర ఒకసారి మామూలు అది పాము కూడా కాదు, కనపడదు, నాకేం కనపడదు కదా. ఎట్లా అంటే ఊకే కూర్చొని అటు ఇటు తిరుగుతూనే ఉంటాను. ఒక్కొక్కసారి ఇట్లనే గడప దగ్గర ఇట్లా చిన్న పాము వచ్చి కూర్చున్నది, తలుగుతున్నట్టు మాత్రం కాటేస్తుండే అనమాట. అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి. తేలు కానీ ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి. ఇక మా మిస్సెస్ కూడా కొంచెం హెల్త్ మంచిగా ఉంటుంది, ఈ టెన్షన్ తోటి థైరాయిడ్ కానీ, బీపీ, షుగరు చాలా అంటే చాలా వచ్చేసినాయి మా వైఫ్ కూడా. కానీ ఆమెకి ఏదో ఒకటి చేద్దామని ఆలోచన ఉంది, కానీ ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి అన్న ఆలోచనతో ఉంది. చిన్న బిజినెస్ ఏదో ఒకటి వ్యాపారం చేసుకుని నన్ను నడిపిద్దామని ఆలోచనతో. ఓకే. ఇప్పుడు నిజామాబాద్ లో కాదు, ఇక్కడే ఉంటున్నారు? ఇక్కడ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ సెటిల్ అయ్యి మీరు? నేను ఆల్మోస్ట్ 20 years అయిపోయిందమ్మా ఇక్కడికి వచ్చి. ఓకే. 20 years అయిపోయింది, ఇక్కడనే ఉంటున్నాను. ఓకే. ఇక మళ్ళీ నిజామాబాద్ లో పోయేది తర్వాత విషయము. ఇక్కడ ఉంటేనే ఏదో ఒకటి మనం చేసుకోగలుగుతాం అనే ఆలోచనతో ఇక మా మిస్సెస్ కూడా ఇక్కడనే ఉన్నారు. అందరు ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఉన్నారు, దగ్గర ఏదైనా చేసుకుందామని ఆలోచనతో ఉన్నాం. మీరు పిల్లల్ని ట్యూషన్ చెప్తూ ఆర్గనైజేషన్ ఏమైనా పెట్టారని చెప్పారు కదా? అవునమ్మా. ఇప్పుడు యాక్చువల్గా నేను యాక్సిడెంట్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పారు కదా, ఒక రిహాబ్ సెంటర్లో ఎల్లి ప్రసాద్ రిహాబ్ సెంటర్లో బ్లైండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి, మీరు ఎలా బ్లైండ్స్ ఎలా ఇంట్లో ఎలా చేసుకుంటారు, కంప్యూటర్లు ఎలా చేసుకుంటారు అనేది మొత్తం ఒక 3 months నేర్పించారు. అక్కడే వెళ్ళిన తర్వాత నేనే కళ్ళు పోయిన తర్వాత బాధపడుతున్నా, మా అమ్మని చూడలేను, పాపను చూడలేను, నా భార్యను చూడలేను, బయట ఉద్యోగం చేయలేను, నా పరిస్థితి ఎట్లా. ఒకటే ఇన్కమ్ పర్సన్కి నెలకి ఇంత లేకపోతే నేను నడవదు. ఒకటేసారి కళ్ళు పోయిన తర్వాత నాకు ఉద్యోగం ఊరిస్తారు అని పోయి అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ పిల్లల్ని చూసి నాకు చాలా బాధ అనిపించిందమ్మా. నిజంగా చెప్పాలంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి బై బర్త్ ఉండే అక్కడ ఆల్మోస్ట్ 20 to 23 years పిల్లలు దాకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బ్లైండ్ అయినా అన్నారు. అంటే వాళ్ళందరూ బ్లైండ్ చేశారు, మొత్తం 100% బ్లైండ్, చిన్నప్పటి నుంచి బ్లైండ్. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సరే ఇక్కడికి వచ్చి కంప్యూటర్ నేర్చుకుంటున్నారు. చిన్నగా ఏదో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఎట్లా ఉంటుంది, ఈ క్లాత్ ఎట్లా గుర్తుపట్టాలి, మొబిలిటీ ఎలా నడవాలి,
ఎట్లా మనం వెళ్ళిపోతాం, ఎలా బస్సు ఎక్కాలి, ఎలా ఉంటుంది అన్నీ కూడా నేర్పించారు అనమాట. సో కొంతమంది ఎంత చదువుకున్నా కూడా లిటరల్లీ అంటే ఒక బ్రెయిల్ నిజంగా చెప్పాలంటే మాకు దేవుడు అంటే ఆయనే అన్నట్టు. ఇప్పుడు నేనంటే నార్మల్ నుంచి ఇక్కడికి వచ్చాను, కానీ బై బర్త్ నుంచి మీరే చూసే ఉండొచ్చు, మనం రాయంది మనకి చదవంది రాయింది మనం పాస్ కాం. కానీ అట్లాంటిది పాపం బ్లైండ్స్ పాపం వాళ్ళు ఒక బ్రెయిల్ సార్ తోటి ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి అతను ఎడ్యుకేటెడ్ కనిపెట్టాడు. ఒక 6 చుక్కలతోటి ఒక లిపిన్ కనిపెట్టి ఆ 6 చుక్కలతోటి ఎడ్యుకేషన్ ఎలా నేర్చుకోవాలని చెప్పి ఆ స్ఫూర్తితో ఈ పిల్లలందరూ కూడా ఇవాళ గ్రాడ్యుయేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో క్వాలిఫై వాళ్ళు ఉన్నారు ఇట్లా. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూపీఎస్సీలో కానీ సివిల్లో కూడా అంటే యూపీఎస్సీలో ఐఏఎస్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు. సో ఎంత క్వాలిఫై అయినా కూడా లాస్ట్ మంత్ వచ్చే వరకు వీళ్ళకి ఏదో ఒక దాంట్లో 1 మార్కో 2 మార్క్స్ తోటి డిఫరెంట్ తోటి వాళ్ళు ఫెయిల్ అయిపోతుండే. సో చాలా డిప్రెస్ అయిపోతారు. అంటే ఎంత ఉన్నా కూడా కనపడదు. ఇప్పుడు నాకే కనపడదు. నేను ఏం ఆలోచిస్తున్నా నాకే తెలియదు. ఇప్పుడు పాపం వాళ్ళకి ఏం చెప్పాలని నాకు అర్థం కాలేదు. పాపం ఆల్మోస్ట్ డిసప్పాయింట్ అవుతుండే. అయితే అట్లాంటి టైంలో నాకు ఏదో ఒకటి వీళ్ళకి ఒక్కసారి లైఫ్ ఏందో చూపెడదాం, వీళ్ళకి కూడా ఏదో ఒకటి చేద్దాం, ఉన్న ఫ్రెండ్ సర్కిల్ తోటి ఉన్నారు కదా, ఎంతున్నా సర్కిల్ ఉన్నా ఇన్స్టెంట్ కోసం హెల్ప్ చేస్తారు కానీ లైఫ్ లాంగ్ అయితే హెల్ప్ చేయలేరు కదా ఎవరైనా కానీ, ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకే ఉంటాయి. సో అట్లా వీళ్ళకి ఒకటి చేద్దాం, వీళ్ళకు కూడా ఒక ఉద్యోగాలు కల్పిద్దాం వీళ్ళకి కూడా అన్న ఆలోచనతో నేను కూడా ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి వీళ్ళందరినీ ఎట్లా అంటే ఒక ధైర్యం, ఒక మోటివేషన్, డిమోటివేషన్ కాకుండా చదవకపోయినా కూడా చదువుకున్నా కూడా క్వాలిఫై కాకపోయినా కొన్ని దాంట్లలో లైక్ ఏదైనా గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ప్రకారంలో ఏదన్నా గ్రూప్ 1లో కానీ గ్రూప్ 3లో కానీ, అంతే లేకుండా ఏదో సమ్ సిస్టమ్స్లో నేను నేర్చుకోలేకపోతున్నా అని వాళ్ళ క్యాండిడేట్లు అందరినీ తీసుకొని నేను కూడా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చానమ్మా. నిజంగా చెప్పాలంటే చాలా అంటే లైక్ వాళ్ళకి ఎక్కడ ల్యాక్ అవుతున్నారో అది చూసుకొని ఆ ఇన్పుట్స్ చూసుకొని నేను మంచి వాళ్ళకి నేర్పిస్తున్నా. అట్లా కొంతమంది 5 మంది కలిసి ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేసినాం. అంటే 5 మంది అంటే వాళ్ళు చెప్పారు ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేస్తానా ఇంకా బాగుంటుంది, వీళ్ళకి ఒక ట్రైనింగ్ లాగా పెడితే బాగుంటుంది. సో నేను వాళ్ళని అందరినీ కూడా ఒక టాలెంట్ చూశాను. అంటే వీళ్ళకి ఇంత టాలెంట్ ఉంది, గ్రాడ్యుయేషన్ చేసినా కూడా నేను అడిగిన నువ్వేం కావాలనుకుంటున్నావు అనయ్య, నేను ఒక సింగర్ కావాలనుకుంటున్నాను అనయ్య, నేను ఒక తబలా ఆర్టిస్ట్ కావాలి, నేను కీబోర్డ్ నేర్చుకున్నాను, చాలా బాగా నేర్చుకున్నాను అన్న, నాకు కొంచెం కనపడుతుంది అన్న, నాకు ఒక ఐటీ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం వచ్చినా బాగుంటుంది, నేను ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను ఇట్లా ఉంటుంది. సో అట్లా నేను కంపెనీ హెచ్ఆర్స్తో మాట్లాడి వీళ్ళ ట్రైనింగ్ ఇచ్చి కొంతమందికి కూడా నేను పంపించిన. సో ఇప్పుడు అంతా నడుస్తుంది, ఇంకా ఎప్పటిదాకా ఉద్యోగం వస్తుందో తెలియదు. సో ఇట్లా చేసుకుంటా వీళ్ళ దగ్గర ఏమవుతుందంటే ఏమో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నార్మల్గా ఇంగ్లీష్లో మాట్లాడింది మాత్రం బయట మనకి ఎక్కడ ఉద్యోగాలు రావు. మినిమం ఇంగ్లీష్ అనేది ఉండాలి, మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వీళ్ళు పాపం గ్రాడ్యుయేషన్ చేసినా కూడా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతారు, అసలు మాట్లాడలేరు. అంటే ఏం మాట్లాడుతారో దాన్ని కమ్యూనికేట్ ఎట్లా చేయాలన్నట్టు కూడా తెలియకుండా అట్లా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాను. సో దానికంటే ముందు ఏంటంటే వీళ్ళు కొంచెం స్ట్రెస్ బాగా పడుతున్నారు, కొంచెం వీళ్ళకి మెడికేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక యోగా క్లాస్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ 6 నుంచి 7 గంటల వరకు యోగా క్లాస్ ఉంటుంది. అది ఒక శ్యామ్ సార్ అని చెప్పి రాజమండ్రిలో, అతను బ్లైండ్ కొంచెం కనపడుతుంది. అతను ఒక 15 years నుంచి యోగా ట్రైనర్ అయినా. సో ఆ సార్తో మాట్లాడి యోగా నేర్పిస్తున్నాను. తర్వాత మార్నింగ్ 11 to 12 స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవి 2 కూడా 1 hour సెషన్లో నేర్పిస్తాను. తర్వాత 3 to 4 కంప్యూటర్ క్లాసెస్ నేర్పిస్తాను. బేసిక్స్ నుంచి ఇన్ డెప్త్ వరకు నేర్పిస్తాను. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా కూడా సండే రోజు క్లారిఫికేషన్ చేసుకోవాలి. సేమ్ డే రోజు ఎవరు డౌట్ అడిగినా కూడా ఏం చెప్పలేదు, ప్రతి సండే రోజు క్లారిఫికేషన్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ 6 to 7 ఒక సార్ రాజశేఖర్ సార్, నార్మల్ వ్యక్తే, అతను వేదాస్ ఈ భగవద్గీత శ్లోకాలు కానీ దానివల్ల కొంచెం వీళ్ళకి ఏమవుతుందంటే కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది. సో ఆ క్లాసెస్ చెప్పిస్తాను. దాని తర్వాత 7 to 8 వచ్చేసి ఈ పిల్లలు పాటలు ఎంత నేర్చుకున్నా కూడా, ఇప్పుడు మీరే చూసే ఉండొచ్చు చాలామంది రోడ్ పైన పాటలు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి ఆ పెన్షన్ 4,000 వచ్చిన దాంట్లో వాళ్ళ మెడికల్స్ కూడా సరిపోవండి. ఎంత బ్లైండ్స్ వాళ్ళు ఉన్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఏదో బ్రెయిన్ ప్రాబ్లం ఉండొచ్చు, లంగ్స్ ప్రాబ్లం ఉండొచ్చు, లివర్ ప్రాబ్లం, ఏదో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ వచ్చిన డబ్బులతోటి, అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్ రాయాలంటే స్క్రైబ్స్ ఉంటారు, అంటే మేమైతే రాయలేం, ఎవరో వాళ్ళు గవర్నమెంట్ నుంచి పెట్టిన వాళ్ళు ఉంటారు, లేకపోతే మేమన్నా ఎవరైనా స్క్రైబ్ రిక్రూట్ చేసుకోవాలి. వాళ్ళు డబ్బులు అడుగుతారు, 2,000 3,000 అడుగుతారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని. వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇట్లా రోడ్ పైన పాటలు పాడుకుంటా ఆ డొనేషన్ బాక్స్ తోటి వచ్చిన దాంతో వాళ్ళు ఉండే రూమ్ రెంటు, ఆ అకామిడేషన్ రెంటు, ఫుడ్కి, ఆ క్లాత్స్కి, అట్లీస్ట్ ఊరికి పోయి రానికి,
అట్లాంటి దానికి తోటి ఇది చేసుకుంటారు. కొంతమందిని గ్యాదర్ చేసి ఇంకా మంచిగా నేర్పించి కొంచెం మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గరనో వీళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ వీడియోలతోటైనా ముందుకెళ్దామని చెప్పేసి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఓపెన్ చేసి ఈ సింగర్స్ని ఒక గ్రూప్ తయారు చేసి ఈ సింగర్స్లో ఇప్పుడు నాకు 17 మెంబర్స్ టీమ్ అమ్మ. వీళ్ళందరూ కూడా బాగా నేర్చుకున్నారు పాటలు. అంటే కీబోర్డ్ కానీ, ప్యాడ్స్ కానీ, మౌత్ ఆర్గన్స్ కానీ, గిటార్ కానీ, ప్యాట్రియాటిక్ సాంగ్స్ కానీ, మూవీ సాంగ్స్ కానీ, డివోషనల్ సాంగ్స్ కానీ, ఇంకేమైనా ఉండొచ్చు, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. మా దగ్గర పిల్లల దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు పాటలు రాస్తారు, పాటలు పాడతారు, పాటలు ట్యూనింగ్ కూడా వాళ్ళే చేస్తారు. బయట నుంచి కాకుండా అంత ఎక్స్పీరియన్స్ ఉన్నారనమాట పిల్లలు. కానీ ఎక్కడ ఆపర్చునిటీస్ రావు. సో వాళ్ళని ఎలా ఉంటుందంటే కొన్ని కాలేజెస్లో, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, స్కూల్స్లో కానీ మా అవేర్నెస్ ప్రోగ్రామ్ పాటలు ఎంటర్టైన్ చేయడంతో పాటు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ పాటు వీళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, మీరు ఎలా నేర్చుకుంటున్నారు. సో మీరు ఒక ఎగ్జాంపుల్ అడగండి, మ్యాథమెటిక్స్లో మీరు 50+60 ఎంత, వీళ్ళని అడగండి వీళ్ళు ఎలా చెప్తారు అని. సపోజ్ మీకు కూడా చెప్పచ్చు 50+60 అంటే 110 అని, వీళ్ళు కూడా అలానే చెప్తారు. కానీ వీళ్ళ దగ్గర ఒక ట్రాక్స్ ఉంటుంది, స్లేట్స్ ఉంటుంది, ఆ ట్రాక్షన్స్ తోటి వీళ్ళు చెప్తారు. మల్టిపుల్ కానీ, డివిజన్స్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ ఏది ఉన్నా కానీ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండి ఆ ట్రాక్షన్స్ తోటి ఆ యూట్యూబ్ ఛానల్లో ఆడియో ఫైల్స్ని స్కూల్స్కి వెళ్ళి సార్ చెప్పిన నాలెడ్జ్ తోటి ఇవాళ ఇంతమంది గ్రాడ్యుయేషన్స్, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, గ్రాడ్యుయేషన్స్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశారనమాట. సో ఇట్లా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లా పెట్టుకొని ఇప్పుడు మీరు అన్న ఎకనామికల్ ఎట్లా అంటే ఈ టీమ్ తోటన్నా వెళ్ళి కొన్ని ఈవెంట్స్ లాగా చేసుకొని మ్యారేజెస్లో కానీ, ఫంక్షన్స్లో కానీ ఇక్కడైనా వెళ్తే మేము ఎవరిని కూడా మేనేజ్మెంట్ని డబ్బులు అడగట్లేదు. మేము ఇచ్చే ప్రోగ్రామ్ తోటి ఆ స్టూడెంట్స్ వచ్చే డొనేషన్స్ తోటి అందరం కూడా షేర్ చేసుకొని ఆర్గనైజేషన్కి కొంచెం డెవలప్ చేద్దామన్న ఆలోచనతోటి వాళ్ళ ఆర్గనైజేషన్ ఓపెన్ చేశాం. అందరూ అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పటిదాకా చెప్తున్నాను ఏంటంటే ఎవరు మాకు అవకాశం ఇస్తలేరమ్మా. ఇప్పటిదాకా ఓపెన్ చేసే సంవత్సరంలో 4 ప్రోగ్రామ్ చేసాం. కానీ పోయిన సంవత్సరం వినాయక చవితికి మాత్రం 9 రోజులు బాగానే వచ్చినాయి మా ప్రోగ్రామ్స్. 3 మోసం చేశారు, మాకు పైసలు ఇస్తా అని చెప్పి ప్రోగ్రామ్ చేశారు. రేపు రండి అని చెప్పి 3 మోసం చేశారు మాకు. మీకు ఇదంతా జరిగిన తర్వాత అంటే మాకే చాలా బాధగా ఉంది. అంటే మీకు అంటే సమాజం మీద కానీ, ప్రభుత్వం మీద కానీ ఏం కోపం రాలేదా ఆ నిర్లక్ష్యానికి? కరెక్ట్ అమ్మా, మీరు చెప్పింది వాస్తవమే. సో నాకు కూడా ఎంత కోపం వచ్చిందంటే గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా సంథింగ్ నా కోసమని నేను ఆలోచించవచ్చు. కానీ నేను తర్వాత ఇక్కడ రిహాబ్ సెంటర్లో జాయిన్ అయిన తర్వాత అమ్మ కొంతమంది 20 సంవత్సరాల నుంచి నాకంటే సీనియర్స్ ఉన్నారమ్మా. అంటే నా ఏజ్లో తక్కువ ఉండొచ్చు, కానీ 40 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ నుంచి ఫైట్ చేస్తున్న వాళ్ళకేం కానీ నేను ఇవాళ వచ్చి నేనేం చేయగలుగుతానమ్మా. మీకు తెలుస్తుంది ఉండొచ్చు ఇవాళ ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మీద ఫైటింగ్ తప్ప ముంగడ ఏం అభివృద్ధి ఏం చేయాలని చెప్పి చూస్తున్నారు, ఏం చేయాలని ఆలోచిస్తలేరు. మా అలాంటి కోసం ఏం చేస్తారమ్మా. ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్లో లాస్ట్ డిపార్ట్మెంట్ ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయమ్మా? 20 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 20 శాఖలలో లాస్ట్ శాఖ ఏదమ్మా? డిజబుల్డ్ శాఖ. ఆ డిజబుల్డ్ శాఖలలో ఎన్ని ఉంటాయమ్మా? ఒకటి ఆడుతూ ఉంటుంది, ఒకటి ఇయర్ ఇంపాక్ట్ ఉంటుంది, ఒకటి మాటలు రాని ఉంటుంది, ఒకటేమో కన్ను లేని. దీనిలో ఇంపార్టెంట్ ఏముంటుందమ్మా? కన్ను లేని వాళ్ళకి. ఆ కన్ను లేని వాళ్ళనే లాస్ట్ చూస్తారు. మిగతా వాళ్ళన్నది కూడా ఫస్ట్ ప్రయారిటీ చూస్తారు. డిజబుల్డ్ శాఖ అంటేనే లాస్ట్. దాంట్లో ఏం బెనిఫిట్స్ ఇస్తారు, ఏం చేస్తారు చెప్పండి. దాని గురించి ఫైట్ చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఎంతోమంది వాళ్ళ కాలేజ్ గురించి వీళ్ళ కాలేజ్ కొట్లాడుతున్నారు తప్ప పెన్షన్లు పెరుగుతలేదని చెప్తున్నారు. అంతెందుకు ఇప్పుడు నేను పెన్షన్ అప్లై చేసి 3.5 సంవత్సరాలు అవుతుంది. నాకు 2022లో అప్లై చేసిన. ఇప్పటిదాకా నా గవర్నమెంట్ ఎవ్వరు కూడా, పాత గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఎవ్వరు కూడా నాకు పెన్షన్ ఇవ్వాలి ఇప్పటిదాకా. అట్లాంటి చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మాకు హెల్త్ సహకరించలేదు. మేము పోయి ఫైట్ చేద్దామంటే మాకు అంత నార్మల్ వ్యక్తిలాగా దమ్ము ఉండదు. కానీ ఉన్నది ఏ రోజు ఒకరోజు తీయమని కాదు, ఏ రోజు ఒకరోజు గవర్నమెంట్ గట్టిగా అడుగుతాం. కానీ అప్పటిదా వెయిట్ చేయాలి. ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వస్తున్నాం కదా, మాకు కూడా కొంచెం తెలుస్తుంది ఏంటి ఇట్లా ఉంటుంది ఏంటి అనేది. అవునవును. సో అట్లా వెళ్తున్నాం. అసలు మీరు అప్లై చేసిన తర్వాత కనీసం ఏ స్పందన లేదా మీకు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఏ రోజు ఎవరిని అడుగుతాము? మున్సిపల్ ఆఫీస్ వాళ్ళని అడగాలి. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు అడుగుతుంటే ఏదో ఒక రోజు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు రాజకీయ వ్యక్తులు అంటే గవర్నమెంట్ ఏదో ఒక రోజు మీకు పెన్షన్ కోసం చేస్తారండి అని అంటే ఇప్పటిదాకా ఎవరేం చేయలేదండి. లక్షల మంది ఉన్నారు, అది అందరు ఒకటేసారి రిలీజ్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటాం. మీరు ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు మా ప్రేక్షకులలో కొంతమంది పిలుద్దాం అనుకున్నా కూడా మీ నెంబర్ నేను అక్కడ ఇస్తా కాబట్టి మీరు ఏమేం ప్రోగ్రామ్స్ చేస్తుంటారు? ప్రత్యూష మ్యామ్, నేను ఒకటి చెప్పాలంటే మా బ్లైండ్స్లో అన్ని రకాల ప్రోగ్రామ్ చేస్తాం. చూడండి, మీరు నార్మల్ వాళ్ళు మన మ్యూజిక్ ఒక మ్యారేజెస్లో వెళ్తుంటే సమ్ ఆర్కెస్ట్రా పెట్టుకుంటారు. ఆ ఆర్కెస్ట్రాలో నార్మల్ వాళ్ళు ఎలా చేస్తారో మా విజువల్ ఛాలెంజ్ పర్సన్స్ కూడా, ఒక బ్లైండ్ పర్సన్స్ కూడా సేమ్ దానికన్నా ఇంకా బాగా చేస్తారు. అంటే కీప్యాడ్ కానీ, కీబోర్డ్ కానీ,
ప్యాడ్స్లో కానీ మౌత్ ఆర్గన్లో కానీ డప్పులో కానీ ఫోక్ సాంగ్ డప్పులో కానీ మూవీ సాంగ్స్లో కానీ ప్యాట్రియాటిక్స్లో కానీ దేశభక్తి గీతాలు కానీ. ఇప్పుడు మా ప్రేక్షకులు ఎవరైనా మిమ్మల్ని మీతో పాటలు పాడిపించుకోవడం అట్లా చేయాలంటే మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు? వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి నేను నెంబర్ ఇస్తాను, మీరు చెప్తారా ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తారో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. లైక్ కాలేజ్ ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ ఉండొచ్చు, స్కూల్స్ స్టాఫ్ ఉండొచ్చు, టీచింగ్ స్టాఫ్ ఉండొచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండొచ్చు. ఎవరో ఒకరికైతే హ్యూమానిటీ ఉంటుంది, వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలని. సో మాకు ఒకటే చెప్తున్నాను ఏంటంటే, స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఒక విజువల్ ఛాలెంజ్ పర్సన్, ఒక నార్మల్ పర్సన్స్ ఎలా చేస్తారు అంటే నార్మల్ పర్సన్ ఎలా చదువుకున్నారు, ఎలా రాశారు, ఎలా పైకి వచ్చారు, కానీ ఒక బ్లైండ్ పర్సన్ కూడా ఎలా చదువుకున్నారు, ఎలా పైకి వస్తున్నారు. కానీ మీకు లాగా మాకు భవిష్యత్తులో ఎక్కడ ఆపర్చునిటీస్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ మీకు మాత్రం ఏం చేసినా కూడా ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుంది. కానీ మాకు ఏదన్నా కానీ కళ్ళు ఉంటేనే ఉద్యోగం వస్తుంది. కానీ మా కళ్ళు లేక ఉద్యోగం లేక కొన్ని ప్రోగ్రామ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్స్ ఏంటంటే ఒక ఆర్కెస్ట్రా రూపంలో ప్రోగ్రామ్ చేస్తాం. అంటే మీకు తెలిసే ఉండొచ్చు, ఏదైనా ఫంక్షన్స్లో ఒక ఆర్కెస్ట్రా ఇప్పటికీ ఉన్నది, ఇంకా ఫ్యూచర్లో కూడా ఉంటుంది. పాత టైంలో కూడా మేము మ్యారేజ్లో చాలా ఆర్కెస్ట్రా చూసినాం. సో వాళ్ళతోటి మేము ఈక్వల్ అని కాదు, వాళ్ళతోటి ఇంకెక్కువనే చేయగల శక్తి మాకుంది. అంటే ప్యాడ్లో కానీ డ్రమ్స్లో కానీ మౌత్ ఆర్గన్ కానీ గిటార్ ఉండొచ్చు. కానీ మా దగ్గర సింగర్స్ కూడా చాలా అద్భుతంగా పాడతారు. సునీత అన్నట్టు కాదు, ఈక్వల్గా వాళ్ళతో కూడా పాడతారండి. బాలసుబ్రహ్మణ్యం కాదు, వాళ్ళతో ఈక్వల్గా పాడుతున్న శక్తి మా దగ్గర ఉంది. కానీ మూవీ సాంగ్స్ ఉండొచ్చు, ప్యాట్రియాటిక్ సాంగ్స్, దేశభక్తులు ఉండొచ్చు, కానీ ఏ సాంగ్స్ అయినా కానీ ఫోక్ సాంగ్స్ కానీ మీ దగ్గరకు వచ్చి పిల్లల్ని ఎంటర్టైన్ చేసేతో పాటు ఎంటర్టైన్మెంట్ తోటి మా అవేర్నెస్ ప్రోగ్రామ్ చూసి నేను మేనేజ్మెంట్ తోటి ఒకటే అడుగుతున్నాను, మాకు ప్రోగ్రామ్స్ చేయండి. ఆ ప్రోగ్రామ్స్లో ఆ వచ్చే కొంచెం డొనేషన్ అమౌంట్ తోటి మా ఆర్గనైజేషన్స్లో మా పిల్లలు చాలామంది ఉన్నారు, అందరికీ కూడా అకామిడేషన్స్ తోటి, అకామిడేషన్ రెంట్ ఉండొచ్చు, ఫుడ్ కానీ ఏదన్నా ఒకటి మెడికల్ ఎక్స్పెన్సెస్ యూజ్ అవుతుందని మాకు కూడా మీ తరఫు నుంచి నాకు ఆపర్చునిటీస్ వస్తాయని అడుగుతున్నానండి, కల్పిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసినాం కదా, ఒక చిన్న పొరపాటు శ్రీనివాస్ గారిది కాదు, ప్రభుత్వాలది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఒక వ్యక్తి 2 కళ్ళు పోయినాయి. ఆయన కుటుంబం ఇప్పుడు ఎకనామికల్గా ఎంత ఇబ్బందులలో ఉంది. కనీసం పెన్షన్ గురించి కూడా పట్టించుకునే నాదుడు లేరని చెప్తున్నారు శ్రీనివాస్ గారు. ఇది చూసిన తర్వాత ప్రభుత్వాలు స్పందించి ఇప్పటి నుంచైనా ఎట్లాగో ప్రభుత్వాలు స్పందించి జాగ్రత్తగా ఉండని చెప్పడం మాటలే కానీ ఏది చేసింది ఉండదు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రజలైనా కొంచెం జాగ్రత్తగా ఉండి చూసి, అంటే పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, అవి మనం ఆపలేము, కానీ చాలా జాగ్రత్తగా ఉండి నడవాలని. తర్వాత వర్షాకాలంలో హైదరాబాద్లో ఎంత డేంజరస్గా ఉంటుందో మనకు తెలుసు. ఆ టైంలో బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిదని చెప్పి శ్రీనివాస్ గారిని చూసిన తర్వాత అర్థమైంది. అయితే మీరెవరైనా శ్రీనివాస్ గారికి ఆర్థిక సహాయం చేయాలనుకుంటే నేను కింద మీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, శ్రీనివాస్ గారికి హెల్ప్ చేయండి. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.